ఇప్పుడు ఏపీకి మోదీ అడిగిందల్లా ఇస్తున్నారు. మొన్న కర్నూలు సభలో కూడా లోకేష్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నది ఎన్డీఏ బుల్లెట్ ట్రైన్ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టు లోకేష్ మాట్లాడారు. ఆ తర్వాత కళ్యాణ్ బాబు గారు మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం ఆయన ఏమన్నారంటే ఇంకో 15 ఏళ్ళు కూటమి అధికారంలోకి ఉండాలి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కూటమి నేతలు పదే పదే మోదీని ప్రశంసిస్తున్నారు. మోదీ కూడా చంద్రబాబు నాయుడు ఏం అడిగినా కూడా ఇస్తున్నారు. అసలు ఏంటి అసలు ఎక్కడ ఉంది అది, ఎందుకు ఇస్తున్నారంటే ఏం చెప్తారు? మోడీ గారు 10 లక్షల కోటేసుకుని ఏమైనా ఇచ్చారా? ఆయన వాడే 8,000 కోట్ల రూపాయలు చేసే విమానాలు ఏమైనా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇచ్చారు? పెన్ ఇచ్చారు గిఫ్ట్. లోకేష్ గారికి కాదు కదా, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు నాకు తెలియదు. బట్ వన్ థింగ్, చంద్రబాబు నాయుడు గారి స్టైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్. తిరిగి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అంటే డిఫరెంట్ ఏమి ఇచ్చారు? బూడిద అంటే మళ్ళీ రామారావు గారి లాగా ట్రోల్ చేస్తారు. ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేశారు, నయవంచం చేశారు, గాల్లో మెరుపులు తప్ప బూడిద. బూడిదతో పాటు ఒక నాలుగు అన్నాలు. నేను అన్నదానికి మీకు కొంతమంది బాధగా ఉన్న అడుగుతాను. కేసీఆర్ గారు ఒకప్పుడు అన్నారు సభలో, కొన్ని సభల్లో ఏముంటాయండి, స్వడబ్బా కొట్టుకుంటాం, పరడబ్బా కొడతాం, ఆ తర్వాత ఇద్దరు కలిసి పరస్పర డబ్బా కొట్టుకుంటాం. ఏంటి అక్కడ నేను కర్నూలులో జరిగింది స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, అంతేనా? అంతకుమించి ఏమీ లేదు. కర్నూలు వచ్చి ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ నుంచి ఉత్తరాంధ్రకి ఆదాని గారికి కావాల్సిన దానికి ఏది ఎలక్ట్రిసిటీ అప్గ్రేడేషన్ బార్లకి ఇడ్లీకి పెడుతున్నారా? నాకు అసలు అర్థమే కావట్లేదు. అంగులకి మార్వాడీల కంపెనీలకి, గుజరాతీల కంపెనీలకి మా గ్యాస్ లైన్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇది రాష్ట్రం నుంచి అది గొప్ప వరంగా మాకు వరం అవటం ఏంటి? దేనికి వచ్చారైనా అసలు నాకు అర్థం అవ్వలేదు. జిఎస్టీ కోసం అంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పొళ్ళు ఒడగొట్టి, తెలంగాణ ప్రజల పొళ్ళు ఒడగొట్టి, నేను చెప్పలేదు ఇది. ఈటల రాజేంద్ర గారు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారు, వీళ్ళిద్దరిని మీరు పరిగణలో తీసుకోండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణ గారు, తర్వాత మిగతా వాళ్ళు ఏమో మాట్లాడారు చూడండి. ఇవాళ జిఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోయింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అత్యధికంగా నష్టపోతే అసలు జిఎస్టీ మీద నష్టం పొందకపోతే కాంపన్సేషన్ ఇస్తాం ఎందుకంటారు? అసలు వీళ్ళు అంటారండి మేము తగ్గించాం, పండగ చేసుకున్నాం అన్నది. ఎలా ఉందంటే మీ నెత్తి మీద 100 కేజీలు బండ పెట్టి మిమ్మల్ని సాగుదొబ్బి చచ్చిపోయే ముందర 10 కేజీలు తగ్గించి మీ పండగ చేసుకున్నానంట. బాధ్య బయలుదేరి కొడుతున్నారు గొడ్లన్నీ. అవుట్ ఆఫ్ 100 జిఎస్టీ దాంట్లో ఒక 4-5 ఇట్ల లాభం జరిగి ఉంటుంది. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, లెట్ ఇస్ బి ఆ ఫ్యాక్ట్ మీద ఉండాలి. మమ్మల్ని సాగుదొబ్బి మీరు పండగ చేసుకోమంటారేంటి? దేనికోసం? ఇంకోటి కూడా అడుగుతున్నాను మిమ్మల్ని. ఇవాళ క్రూడ్ ఆయిల్ అంతా 4th వీక్ ఆఫ్ అక్టోబర్, ఎందుకంటే అందరూ 2025 క్రూడ్ ఆయిల్ అంత అండి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్, ఆ సాధారణ క్రూడ్ ఆయిల్ $58.72 బ్యారెల్. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 62.4, 62.5 మధ్య నడుస్తుంది. ఇప్పుడు నడిస్తేది ఒక బ్యారెల్కి. ఇదే సరే కోవిడ్లో అయితే 20 పడిపోయింది, పక్కన పెట్టండి, అది ఎక్స్ట్రీమ్ కండిషన్ పక్కన పెడదాం. మన్మోహన్ సింగ్ గారు మౌనమూని అన్నారు కదా, ఆయన అధికారంలో ఉండగా ఈ క్రూడ్ ఆయిల్ ధర $110 నుంచి $130 వెళ్ళింది బ్యారెల్ అంటే ముడిచమురు, దాదాపు ముడిచమురు ధర వస్తుంది. అదే మనకు ఆధారం కదా. దాన్ని ఇవాళ $60 పడిపోతే అప్పుడు డీజిల్ $58 ఎంత ఉండేది. రూపాయి పెంచితే పాటు మీలాంటి మొత్తం రోడ్డు మీద ఆగం చేసి పడేశారు. ఎంత అన్యాయమా? గ్యాస్ $400 పెంచుతారా? 390 నుంచి 410 అని చెప్పి భూభవంతరం దద్దలేదట్టు మొత్తం ఎడ్లబళ్ళు వేసుకుని అదే వేసుకుని గాలి గ్యాస్ సిలిండర్ వేసుకుని పార్లమెంట్ ముట్టడి ఇచ్చారు వీళ్ళందరూ. ఇవాళ నేను అడుగుతున్నాను, మహిళలను అడుగుతున్నా, మహిళలు లేకపోతే మగవాళ్ళని మీరు అడగండి ఎంత కొంటున్నారు గ్యాస్ సిలిండర్? $900. అది ఫ్రీగా ఇచ్చిన కొన్ని గ్యాస్ సిలిండర్లు కూడా రాష్ట్ర ప్రజలు పొల్లోడు కొట్టిస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, డీజిల్ ఎంత కొట్టించుకుంటారు మీరు? ఎంత? $30, $28 లెక్క ప్రకారం $109. ఎందుకని? $120 ఉండగా $60, $65, $70 ఉన్నప్పుడు ఇవాళ $30 అవ్వాలి కదా. ఎందుకని కొట్టించుకుంటున్నారు మీరు? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? పాత బాకీలు తీసేసారని బోగస్ కబుర్లని బోగస్ అని తెలిపోయినాయి. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందంటే ఏమైపోయినాయి? వాళ్ళకి ఇచ్చారు కానీ పాత తీర్చారు, జనగా తెలుస్తుంది. కొత్త మొత్తం అంతా ఇరాన్ తీర్చారని బోగస్ కబుర్లు 99%. ఏమైపోయినాయి డబ్బులని? ప్రజలు నెత్తిన బండ మోపి బాది
380% ట్యాక్స్ పెంచి నేను 80% తగ్గించాను, 300% కదా అంటే పండగ చేసుకోమంటే పండగ చేసుకున్నారు ఇక్కడ జనాలు. చప్పట్లు కొట్టి పుల్లారెడ్డి స్పీడ్ పంచి పెట్టుకుని, క్రాకర్స్ కంచి పెట్టుకుని, ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఒక కోడినంట రెక్కలన్నీ ఇస్తుండదు, భయంకరంగా అరిసిందంట, చాలా బాధపడింది. ఇరిసిన తర్వాత దాన్ని కిందకి ఇచ్చేసి 4 మటాన్ని గింజలు వేస్తే ఒక్కొక్కరి కాలు చుట్టూ తిరిగి తిందంట. అలా అనుకుంటారు మన ప్రజలు, అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు కొన్నాళ్ళు మోసం చేయొచ్చు, కొంతమంది కొన్నాళ్ళు మోసం చేయొచ్చు, ఎంతమందిని అందరినీ ఎలకాలం మోసం చేయలేదు కదా. మాట్లాడితే మతం వస్తుంది. మేము హిందువులం, కాపీరైట్ ఉందా ఉత్తర భారతీయ జనతా పార్టీకి, ఆదాని గారి పార్టీకి? వాళ్ళే హిందువుని కాపాడేవాళ్ళ? అసలే ఇంతకుముందు మన రాష్ట్రపతిగా ముస్లిమ్స్ లేకపోతే మిగతా వాళ్ళు ఉన్న అందరూ ఉండగా 5 రాష్ట్రాలు ముస్లిమ్స్ పరిపాలించినట్టు, క్రిస్టియన్స్ 4 రాష్ట్రాలు పరిపాలించినట్టు హిందువులకు కథరా రాలేదు. ఇప్పుడు కథరా వచ్చేసింది, ఇప్పుడు ఇబ్బంది వచ్చిపోయిందా? అంటే డైవర్షన్ పాలిటిక్స్, ఆదాని గారి కోసం, వాళ్ళ అనుంగ అంచాల కోసం 1200 డైవర్షన్ పాలిటిక్స్ అవునా కాదా అండి? ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. మోడీ గారు చేసింది ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేసి ఇక్కడికి హక్కుగా రావాల్సిన మన రాయితీలన్నీ గుజరాత్ తరలించుకెళ్ళిపోయారు. తెలంగాణకి హక్కుగా ఇవ్వాల్సినవన్నీ కూడా గుజరాత్ తరలించుకెళ్ళిపోయారు. దేనికి పండుగ అండి? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కూడా చెప్పి చాలాసార్లు చెప్పాను మీకు, 1 కోటి రూపాయలు తెలంగాణకు రైల్వే బడ్జెట్ ఈ సంవత్సరం పెంచినందుకు చప్పట్లు జరుచుకుని పుల్లారెడ్డి స్ట్రీట్లు, చెన్నారెడ్డి స్ట్రీట్లు అన్నీ ఖాళీ చేశారండి. మొత్తం పాల బర్ఫీలు, గిర్ఫీలు అన్నీ, పేడలు అన్నీ తినేశారు. అన్నీ ఏంటంటే రికార్డ్ బడ్జెట్. ఇవాళ ఈ సంవత్సరం మోడీ గారు ముద్దుల రైతు కానీ వాళ్ళ 2 రాష్ట్రాలకు కానీ 61,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్లో కేటాయించుకున్న మాట నిజమా కాదా? ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను వాజ్పేయి గారు బీజేపీకి వ్యతిరేకం కాదు. వాజ్పేయి గారు, జానకృష్ణమూర్తి గారు, విజయరాజ్ సింధియా గారు, చాలాసార్లు ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు గొప్పవాళ్ళు. దో ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంటున్న వాళ్ళకి ఇంత దుర్మార్గంగా, ఇంత పాపంగా నా దేశ హక్కులను తాగడి పెట్టి విదేశాలకు అమ్మేసే పరిస్థితి లేదు వాళ్ళకి, ఏ రోజు ఉండదు. ఆర్ఎస్ఎస్ మీద కూడా నేను చెప్తాను, దో డిఫరెంట్ దిద్దం సత్య మనోవాద సిద్ధాంతం తప్ప ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కూడా తన అమ్మదు. ఈ ఆదాని గారి కోసం బంగ్లాదేశ్ గ్రామాలు ఎక్కువ ఇచ్చేయమని చెప్పదు, వాళ్ళు చెప్పదు, ఎంఐఎం కూడా చెప్పదు. ఇవాళ తేలాల్సిందే. బంగ్లాదేశ్కి ఎన్ని రూపాయలకి సంతగా అగ్రిమెంట్ చేయించారు, హసీనా గారితో పెట్టుకుని ఎన్ని గ్రామాలు వాళ్ళ దగ్గర తీసుకుని ఎక్స్ట్రా ఎన్ని గ్రామాలు ఇచ్చారు, మన దేశ భూభాగాన్ని అదనంగా బంగ్లాదేశ్కి ఇచ్చారా లేదా తెలవాలి. దేనికి సపోర్ట్లు తెచ్చుకోవాలండి? ఏది గల్వాన్ లోయలో మనం 20 మంది మన భారత అమర జవాన్లను చంపేసిన నీచ నికృష్ట చైనా ప్రభుత్వానికి మనం సపోర్ట్లు కొట్టుకోవాలా?